పెళ్ళంటే నూరేళ్ల పంట, అది పండాలి కోరుకున్న వారి ఇంట. అటువంటి మానవ జీవితంలో అత్యంత అద్భుతమైన ఘట్టం వివాహం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. అంటే అన్ని రకాలుగా చూసుకున్నా మానవ జీవితానికి వివాహం అనేది ఒక అద్భుతమైన ఘట్టమనే చెప్పాలి. ఈ రకంగా వివాహ తంతు కార్యక్రమంలో ముఖ్యమైన ఘట్టం అయితే నాకు ఇష్టమైన ఘట్టం భోజనాలండి. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయి భోజనాలు, ఒకదానికి మించిన ఒకటి, రకరకాల రుచులు. అంటే ఒక పక్కన బిర్యానీ, అంటే సాధారణ పులిహోర ఉంటుంది, పులిహోర తర్వాత బిర్యానీ, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, బూరెలు, సమోసాలు, రౌండ్ సమోసా, రింగ్ సమోసా, ఇది అక్కడ పులిహోర ఉంది. ఇక్కడ ఏముందండి, గుత్తొంకాయ కూర, పన్నీరు కాజు, అక్కడ వైట్ రైస్. ఇంకా అన్నీ లైన్లోకి వెళ్ళాయి. ఇదిగోండి ఇక్కడ ఏవి చూడండి, అండ్ హోల్సేల్ స్టాక్ అనమాట. పప్పు, మామిడికి, ఈ బంగాళదుంప దాని అంటాడు, స్టఫ్ అంటారా ఏమంటారు చూడండి దీన్ని, 65 అది. జీడిపప్పు కర్రీ ఒకటి, కాస్త ఆయిల్స్ ఉన్నాయి. కాకపోతే ఉందండి మనం పేరు పెట్టగానే ఐస్ క్రీమ్ ఒకటి అసలైంది కాదు, ఇక్కడ ఐస్ క్రీమ్ ఒకటి ఉంది. ఇంకా గురుగారు ఇంకా భోజనం చేయలేదు, ఐస్ క్రీమ్ చేస్తారు. తర్వాత పాను అంటే ఇంకా చూడండి ఎంత ఆనందంగా కడుపారా భోజనం చేస్తారు. అంటే ఇక్కడ మనసారా ఆస్వాదించారు, ఇక్కడ కడుపారా భోజనం చేస్తున్నారు. అంతేగాని ఎన్ని లక్షల కోట్లు ఆస్తులు ఇచ్చినా మనిషిని తృప్తిపరచలేము. అటువంటిది కేవలం భోజనం దగ్గర మాత్రం ఇక్కడ చాలు మహాప్రభు అని మాత్రం అనిపించగలం. మనిషి ఆశాజీవి. చెప్తున్నాను కండి, బంగారం, భూములు, గనులు ఏది ఇచ్చినా ఎన్ని ఇచ్చినా మనం సాటిస్ఫై చేయలేం. కానీ భోజనం దగ్గర మాత్రం ఆయన 100% ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయగలం కాదంటారా? వివాహ తంతుని ఇంత అద్భుతంగా మీకు చూపించే ప్రయత్నం చేసినందుకు నాకు కూడా ఆనందంగా ఉంది. ఇదిగోండి, అంటే మన డిజిటల్ కెమెరా వారు వచ్చారు. వారు వచ్చి వారి స్థాయిలో వాళ్ళ ఫోటోగ్రఫీ చేస్తున్నారు. ఇది కేవలం నా ప్రజెంటేషన్ మాత్రమే. బాగుందనుకుంటున్నాను. పూర్తి వివరాలతో మన వీడియోలో కలుస్తాను. హరహర మహాదేవ్ శంభో మూర్తి ఫ్రమ్ తణుకు.